సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఆ తర్వాత పూజా ప్లేస్ లోకి శ్రీలీల వచ్చింది. సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంటర్ అయింది. పూజా హెగ్డే తప్పుకోవడంతో హీరోయిన్ల లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అయితే గుంటూరు కారం సినిమాలో ముందు ఇద్దరు హీరోయిన్లే, ఇప్పుడు ఇద్దరు హీరోయిన్లే, కానీ ప్రమోషన్స్ లో మాత్రం ఒక్కరే కనిపిస్తున్నారు. గుంటూరు కారం నుంచి బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ లో మహేష్ బాబు, శ్రీలీల తప్ప మీనాక్షి చౌదరి కనిపించట్లేదు. ఓ మై బేబీ, కుర్చీని మడతపెట్టి సాంగులో కూడా శ్రీలీలనే కనిపిస్తోంది. కానీ మీనాక్షి చౌదరికి సంబంధించిన ఒక్క ప్రమోషనల్ కంటెంట్ బయటకు రాలేదు. గుంటూరు కారం మేకర్స్ కనీసం మీనాక్షి చౌదరి పాత్రకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. సాంగ్స్ అన్నీ శ్రీలీలతోనే ఉంటే మీనాక్షి కేవలం చిన్న పాత్రకే పరిమితమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు మీనాక్షి సినిమాలో ఉందా అనే డౌట్తో ఉన్న ఫ్యాన్స్ ని కూల్ చేస్తూ ఫైనల్ గా గుంటూరు కారం నుంచి కొత్త పోస్టర్ బయటకు వచ్చేసింది. మహేష్ బాబు, మీనాక్షి చౌదరి ఇద్దరూ ఉన్న పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మీనాక్షి చౌదరి హాఫ్ శారీలో చాలా ట్రెడిషనల్ గా కనిపించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీనాక్షి లుక్ చూస్తుంటే పూజా హెగ్డే గుర్తొస్తోంది. సో పూజా రోల్ ని మీనాక్షి రీప్లేస్ చేస్తుందా అనేది తెలియాలంటే గుంటూరు కారం బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.